గుడ్ మార్నింగ్. ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథము 24వ అధ్యాయం 13వ వచనాన్ని ధ్యానించుకుందాం. నా కుమారుడా, తేనె త్రాగుము, అది రుచిగలది గదా. తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే గదా. చదవబడిన వాక్యంలో మహాజ్ఞాని సొలొమోను అన్ని శాస్త్రాల మీద అద్భుతమైనటువంటి అవగాహనతో మన శరీరానికి ఏది మంచి ఆహారమో చెప్తున్నాడు. ఏంటట? తేనె త్రాగుము, అది నీకు రుచిగలది, అది నీకు మంచిది కూడా. కాబట్టి మనం కూడా తేనె త్రాగితే మనకు మంచిదని డాక్టర్స్ చెప్తున్నారు. డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే, తేనెలో నేచురల్ షుగర్స్ ఉంటాయి, అందులో గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ ఉంటుంది. అది నీ యొక్క ఎనర్జీని బూస్టప్ చేస్తుంది. తేనె రోజుకు ఒక స్పూన్ తీసుకోవడం మంచిదని డాక్టర్స్ చెప్తున్నారు. అంతేకాదు, మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్కి వేడి నీళ్ళలో ఒక స్పూన్ తేనె లెమన్ కలుపుకొని త్రాగితే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ పోతాయని చెప్తున్నారు. తేనె ది బెస్ట్ ప్రీబయోటిక్ అని డాక్టర్స్ చెప్తున్నారు. మనకి ప్రీబయోటిక్ అంటే తెలియదు, యాంటీబయోటిక్ తెలుసు. యాంటీబయోటిక్ క్యాప్సిల్స్ వేసుకుంటాం, ట్యాబ్లెట్స్. ఎందుకంటే లోపల ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియాని కిల్ చేసేది యాంటీబయోటిక్ ట్యాబ్లెట్స్. అలా కాకుండా లోపల మంచి బ్యాక్టీరియా, మనకు మేలైనటువంటి బ్యాక్టీరియా అంటే దాన్ని ప్రోబయోటిక్ అంటారు. మంచి బ్యాక్టీరియా ఎదగాలి అంటే మనలో దానికి ఆహారం కావాలా, దాన్నే ప్రీబయోటిక్ అంటారు. తేనె ది బెస్ట్ ప్రీబయోటిక్ అని డాక్టర్స్ చెప్తున్నారు. దానివల్ల మన గట్ హెల్త్, మన యొక్క డైజెషన్, జీర్ణం అంతా కూడా మంచిగా జరిగి మనకు మేలుకరంగా ఉంటుందని, ఇంకా ఎన్నో మేలు తేనె తీసుకోవడం వల్ల ఉంటుందని డాక్టర్స్ చెప్తున్నారు. ఆశ్చర్యం ఏంటంటే, బైబిల్లో తేనెకి చాలా మంచి ఆహారంగా మనం చూస్తున్నాం. భూమి మీద ఉన్న మనుషులుగా పుట్టిన వారిలో పరిశుద్ధుడు, గొప్పవాడు ఎవరంటే యేసు ప్రభు. పోనీ ఆయన దేవుడు కదండి, కొద్దిసేపు ఆయన ప్రక్కన పెడితే కతిమ మనుషులు ఎవరని అంటే యేసు ప్రభువే చెప్పింది ఎవరి గురించి అంటే, బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు లేడా ఎవరు అన్నారు. గొప్ప అంటే డబ్బుల్లో కాదు, పరిశుద్ధతలో, దేవునికి ప్రీతికరంగా జీవించట్లో. వీరిద్దరూ కూడా తీసుకున్న ఆహారం ఏంటి అని బైబిల్లో ఉందంటే తేనె. యేసు ప్రభు ఇంకా 750 సంవత్సరాలు సుమారుగా పుడతారనగా, ఆయన పుట్టక ముందే భక్తుడని యెషయా ప్రవచించాడు ఆయన కన్యకు పుడతారని. ఆయన పుట్టిన తర్వాత తేనె పెరుగును ఆహారంగా తీసుకుంటారని యెషయా గ్రంథంలో 7వ అధ్యాయం 15వ వచనంలో ఉంది. అయితే యెషయా గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనంలో ప్రవచనమే మరి నెరవేరిందా? యేసు ప్రభు తేనె తిన్నట్టు ఎక్కడైనా ఉందా అంటే ఉంది. ఎక్కడుంది అంటే గ్రీక్ బైబిల్లో ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, ఇంకా ఇతర బైబిల్స్లో ఉన్నాయి. తెలుగు బైబిల్కి వచ్చేటప్పటికి తర్జుమా అక్కడ వారు ట్రాన్స్లేట్ చేయలేదు. అది ఒకసారి మీ తెలుగు బైబిల్స్ ఉంటే కరెక్ట్ చేసుకోండి. లూకాసు వార్త 24వ అధ్యాయం 42వ వచనం, వారు కాల్చిన చేప మొక్కను ఆయనకి ఇచ్చిరి అని ఉందంతే. వాస్తవానికి పునరుద్ధానుడైన యేసు ప్రభు ఆయన శిష్యులందరినీ వారు కూర్చున్నప్పుడు ఆ ఇంట్లో ప్రత్యక్షమైనప్పుడు, దయ్యమా భూతమని భయపడితే, దయ్యాలకి భూతాలకి దేహం ఉండదయ్యా, దయ్యాలు భూతాలు ఆహారం తినవు, మీరేం తింటున్నారు నాకు వచ్చి పెట్టండి అంటే, వారు యేసు ప్రభుకు చేప మొక్కని ఒక తేనె పట్టునిచ్చారట. చూద్దామా అదే మాటని ఇంగ్లీష్లో ఏముందో? అండ్ దే గేవ్ హిమ్ ఏ పీస్ ఆఫ్ ఏ బ్రాయిల్డ్ ఫిష్ అండ్ ఆఫ్ ఎన్ హనీ కోమ్. ఇదే మాటని తెలుగు బైబిల్లో, పవిత్ర గ్రంథం తెలుగు బైబిల్లో చక్కగా ట్రాన్స్లేట్ చేశారు. కాల్చిన చేప ముక్కను కొంత తేనె పట్టును వారు ఆయనకి అందించారు, అది ఆయన తిన్నారు. నెక్స్ట్ వచ్చిన ఆయన తిన్నట్టు ఉంది. గమనించండి, యేసు ప్రభు తేనె తిన్నట్టుగా ఉంది. బాప్తిసం ఇచ్చి యోహాను ఆహారం గురించి మత్తయి సువార్త 3:4లో ఆయన అడవి తేనె తిన్నట్టుగా మత్తయి సువార్త 3:4లో ఉంది. వీరు ఎంత గొప్పవారే తేనె తిన్నారు. దేవుని వాక్యము ఈ భూమి మీద ఉన్న మనుషులందరికీ దేవుడిచ్చిన అత్యున్నతమైన వరం ఏంటంటే బైబిల్ వాక్యం. ఆ వాక్యం ఎంత గొప్పది, ఎంత మధురమైందని కీర్తనాకారుడు వివరించడానికి, దేవుని వాక్యం యొక్క గొప్పతనము గురించి వివరించడానికి 119వ కీర్తన అంతా రాశారు. 119వ కీర్తనలో 176 వచనాలు అనుకుంటా, 176 వచనాలు ఓన్లీ దేవుని వాక్యం యొక్క గొప్పతనాన్ని వివరించడానికే. అందులో ఒక వచనం ఈ వాక్యాన్ని దేనితో, దాని మాధుర్యాన్ని దేనితో వివరించాలని కీర్తనాకారుడు ధ్యానిస్తూ 119వ కీర్తన 103వ వచనంలో తేనె మధురము గురించి, తేనె ఎంత తీపో మరి దాని గురించి ఏమన్నాడు చూడండి. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. తేనె కంటే మధురమైనదయ్యా నీ వాక్యం అని.
ఇశ్రాయేలుకి దేవుడు వాగ్దానం చేసిన భూమి కానాను దేశాన్ని నేను మీకు ఇస్తున్నానని చెప్పడానికి ఆయన ఉపయోగించిన మాట పాలు తేనెలు ప్రవహించు దేశము అన్నాడు. అంటే ఆరోగ్యకరమైన సస్య సమృద్ధి గల దేశము అని. తేనెకి బైబిల్ అంతా వాల్యూ ఇచ్చాడు. అది శారీరకంగానూ ఆరోగ్యకరం అని చెప్పాడు. ఆరో అది అంతేకాదు, అసలు ఏ సందర్భంలో ఆ మాట చెప్పారు? మనం ఇప్పుడు చదివిన సామెతల గ్రంథము 24 అధ్యాయం 13 మహాజ్ఞాని సొలొమోను తేనె మంచిది కదా తినండి అని ఎందుకు చెప్పాడు అంటే, నీ దేహానికి తేనె ఎటువంటిదో ఇమ్మీడియట్ నెక్స్ట్ వచనం 13 24 అధ్యాయం 13 చదవం. 14 నీ ఆత్మకు జ్ఞానం అట్టిదని తెలుసుకొనుము, అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును, నీ ఆశ భంగము కానేరదు. నీ ఆత్మకు జ్ఞానము, దేవుని గూర్చిన జ్ఞానము మన ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తుంది. భవిష్యత్తులో ఎలా ఉండాలో మన బ్రతుకుని తీర్చిదిద్దుతుంది. ఈరోజు ఒక్కొక్క స్పూను తీసుకుంటున్న తేనె ఇలా తీసుకున్న ఇలా ఆరోగ్యం వచ్చేది. రెగ్యులర్గా తీసుకుంటే భవిష్యత్తులో మనకి ఆరోగ్యకరమైన దేహాన్ని ఎలాగిస్తుందో, ఈరోజు నేర్చుకుంటున్న వాక్యం మన భవిష్యత్తులో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆత్మీయ జ్ఞానంగా మారి మన ఆత్మను బలపరుస్తుంది. భక్తుడైన యోహాన్ అంటారు, యేసుక్రీస్తు రాకడ వరకు మీ యొక్క దేహమును, జ్ఞానం, మీ ఆత్మను, మీ జీవమును జాగ్రత్తగా కాపాడుకోండి అంటాడు. ఆ విధంగా మన దేహం ఆరోగ్యంగా ఉండడానికి మరి తేనె ప్రతిదినము కొంచెం తేనె తీసుకోవడం మంచిదని బైబిల్లో మనం చూసాం. పాటిద్దాం. అంతకంటే గొప్పది ఆత్మను బలపరచడానికి ప్రతిదినము దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. వాక్యంతో పోషింపబడి యేసుక్రీస్తుని పోలి నడవడానికి ప్రయత్నిద్దాం. పరిశుద్ధ ఆత్మ మన సహాయం చేసి ఆ విధంగా క్రీస్తును పోలిన జీవితం జీవించే భాగ్యం మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, ఈరోజు చిన్న వాక్యం బట్టి వందనాలు. ధ్యానించిన వాక్యం మాకు రక్షణకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఫలింపచేయమని, వాక్యాన్ని చెప్పువారిగా మాత్రమే కాక చేసేవారిగా మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు ప్రభు పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మదేవుని అభిషేకము హెచ్చుగా మనల్ని నడిపించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ వెరీ బ్లెస్డ్ డే.